మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. హైకోర్టులో కొడాలనానికి బిగ్ రిలీఫ్ వచ్చింది అని చెప్పి అంటున్నారు కదండి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అసలు సబు సందర్భంలోని కేసులన్నీ పెట్టుకుంటూ హైకోర్టు ఎప్పుడైనా సముచిత స్థానం ఎలా ఇస్తుందో ఈ న్యాయస్థాన పరిధిలో ఉన్న వాటికి రిలీఫ్లు వచ్చాయని మనం సంతోషపడమే తప్ప దాన్ని విశ్లేషించి ఇదైతే రైటు అదైతే రైటు వాళ్ళ రైటు వీళ్ళ రాంగ్ అని చెప్పడం మాత్రం మన స్థాయి కాదు, మనకు సమంజసం కూడా. కొడాలనాని గారికి మొన్నటిదాకా కోర్టుకు వచ్చే రోజు వారానికి 2 సార్లు 2 సార్లు వచ్చి సంతకం పెట్టమని నెలకోసారి కదా. ఇప్పుడు దాంట్లోంచి అలాంటి వాటి నుంచి రిలీఫ్ వచ్చి ఉంటుంది. అదే ఆ మిర్చి యార్డ్ కేసులో కొంతమంది తలసల్లాగరం వాళ్ళ మీద కూడా కేసులు వేశారు కదండి, దాని నుంచి ఊరట లభించిందని చెప్పి అంటున్నారు. అసలు కొడాలనాని గుండె నొప్పితో వస్తుంటే పక్కన జబ్బుడి బొంబాయి హాస్పిటల్ అట్లా గుండు పోయించుకుని వచ్చి ఇప్పుడు పౌచ్ ప్యాక్ ఏదో పెట్టుకుని తిరుగుతుండే. వెళ్ళి ప్రొటెక్షన్ అన్ని ఇచ్చిన పాత కథలు అవన్నీ అయిపోయింది. అదంతా ప్రజెంట్ టేక్ రెస్ట్, ముందు నోరు మూతపడాలి, రెస్ట్ తీసుకోవాలి, తర్వాత 5 సంవత్సరాలు జరిగిపోయి ఎలక్షన్ తర్వాత అప్పుడు సమాచారం ముందుకు రావాలి. తర్వాత పేరు నాని నియోజకవర్గంలో అతనికి మడతెట్టిన దాని మీద అతను అంతర్గత ప్రక్షాళన అతను చేసుకోకుండా, అనవసరమైన భావవేశాలకు వెళ్లకుండా, ఎందుకంటే అది మొగటంలేని మహారాజులో చాలా మంది అవుతున్న నియోజకవర్గంలో ఇవాళ కులదాడికి బలైన కొడాలనాని, అందులో మొమటం లేదు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అన్నది ఒకసారి ప్రూవ్ అయింది. లేదంటే మీ స్థాయి ముందు వాళ్ళు ఎంత, వాళ్ళ స్థాయి ముందు మీరెంత. కానీ అలాంటిది ఏమీ కాకుండా తృణప్రాయంగా ఎలక్షన్ ఎత్తి చూపించగలిగారు. డీమార్క్ చేసి కొట్టిన ఎలక్షన్ చూసుకున్న తర్వాత ప్రక్షాళించుకోకుండా గుడ్డెద్దు చేతిలో పడినట్టు అదే పాత పద్ధతి, పాత మోసపోత ధోరణికి వెళ్తే వెచ్చటాడు కూడా తర్వాత. సార్, అదేవిధంగా ఏపీలో బీజేపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ మీద తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దాన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకొచ్చంటారు? నక్కబుట్టు 4 ఆదివారాలు నేను చూడండి ప్రపంచం అన్నట్టు చూడాలంటే ఏంటి చేస్తారు సార్? దేనికి అరెస్ట్ చేస్తారు? అంటే లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని బయట ప్రచారం కూడా నడుస్తుంది సార్. సార్, కొన్ని నెలల క్రితం మీ స్థానంలో పురంధేశ్వరమ్మ గారు ఉండేవారు. ఆవిడ ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుకొచ్చి అదే పొల్లు పోకుండా చెప్పేవారు ప్రెస్ మీట్ పెట్టి. మీరు ఒక ఎస్డబ్ల్యూ చదివి ఒక స్థాయి కలిగిన వాళ్ళు, మహానుభావుడు, ఒక రాష్ట్రంలో మొదటి అధ్యక్షుడు బీజేపీకి, అలాంటి వాళ్ళు అబ్బాయి అయ్యండి కూడా. మీరు మా చలపతిరావు గారు మా గురువు గారు శిష్యుడు అయ్యిండి కూడా, అబ్బాయి అయ్యండి రాజకీయ ఆరంగేట్రం చేసి మీరు కూడా అదే పోసుకోలు కబుర్లు మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? అది మీ స్థాయికి వన్నీ తేదు. మీరు కూడా ఇహపరాలు పూర్వపరాలు మీకున్న అనుభవంలో మీరు చదువుకున్న చదువుకి ఖచ్చితంగా ఈడీ కేసులు ఏ విధంగా పెడతారు, సిబిఐ ఎలా రియాక్ట్ అవుతుందో, లేదా పోలీసు చిట్టు వ్యవస్థలతో ఒరిగిపోయేది ఏముంటుందో ఇవన్నీ మీకు తెలిసి కూడా మీరు కూడా ఆ పేపర్లో లాగా సేమ్ పురంధేశ్వరమ్మలాగా మీరు మాట్లాడితే మాత్రం మీ బీజేపీ అధ్యక్షుడికి ఎప్పటికీ వనిదారదు. అలాగే గతంలో ఉన్న సోమ్ వీర్రాజు గారికి జై అనుకుని ఆయన అట్లీస్ట్ ఆ ఒక్కరోజే అదే పదవి ఎవరిస్తారో దానికోసం మాట్లాడే తప్ప తర్వాత నుంచి ఒక పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎలా మాట్లాడాలన్న దాని మీద అపోజిషన్ రోల్ని జస్టిఫై చేసిన సోమ్ వీర్రాజు గారు అడుగుజాడల్లో సైద్ధాంతికంగా బీజేపీకి సిద్ధాంతాలకు కట్టుబడిన మీలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం.